ప్రజాప్రతినిధులు కూడా ఇవాళ ఆలోచన చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ఈ యొక్క దేవాలయాన్ని ఏదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఎల్లమ్మ బండ చౌరస్తలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క ప్రహారీ గోడను కూలగొట్టాలన్నటువంటి ఆలోచన చేస్తే నిజంగా హిందూ సంఘాలన్నీ కూడా బగ్గుమంటాయి అని చెప్పేసి ఇవాళ స్థానిక శాసనసభ్యుల్ని గాని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. విస్తరణ పేరుతోటి దేవాలయాలను కూలగొట్టకండి, మీకు ఇక్కడ నష్టమేం లేదు. 40 ఫీట్లు ఉంటే నష్టమేం లేదు. ఇవాళ జాతీయ రహదారుల వెంబడి కూడా ఇవాళ దేవాలయాలు ఉన్న చోట ఆ దేవాలయానికి స్థలం వదిలిపెట్టి రోడ్లు వేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ అదే సికింద్రాబాద్ నుండి ఇవాళ పట్టణచెరు వెళ్ళే రహదారి మీద అనేక దేవాలయాలు ఉన్నాయి. మరి ఇవాళ అది అక్కడ కూలగొట్టినప్పుడు ఇక్కడెందుకు కూలగొడుతున్నామని ఎమ్మెల్యే గాంధీ గారిని అడుగుతా ఉన్నా. మరి ఇవాళ అనేక మసీదులు ఉన్నాయి, ఇవాళ వందల గడ్డలు ఉన్నాయి. మరి వాళ్ళకి సంబంధించినటువంటి కూలగొట్టకుండా కేవలం హిందూ దేవుళ్ళ మీదే, హిందూ దేవాలయాల మీదే మీ కక్ష ఎందుకని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేని నిలదీస్తా ఉన్నాం. వెంటనే దాన్ని ఆపకపోతే మాత్రం తీవ్రతరమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి ఇవాళ హిందూ సంఘాలని ఏకమై చెప్పేసి నీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి ఇవాళ హిందూ సంఘాల తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఒక 10 సెకండ్స్ విజువల్ రక్షించుకుందాం హిందూ దేవాలయాలను, నశించాలి దేవాలయాలపై ప్రభుత్వం మొండి వైఖరి, నశించాలి హనుమాన్ టెంపుల్ పై ఎమ్మెల్యే ఆర్కిపుడి గారిని మొండి వైఖరి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. జై శ్రీరామ్. రక్షించుకుందాం హిందూ దేవాలయాలను, రక్షించుకుందాం హిందూ దేవాలయాలను, కాపాడుకుందాం ఎల్లమ్మ బండలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ని నశించాలి ఎమ్మెల్యే ఆర్కిపుడి. అన్నా కొద్ది జరుగు ఒకసారి. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.